పొలిటికల్ గా ఆమె రీఎంట్రీ, సీఎం రేవంత్ రెడ్డి కామెంటరీ. ఇప్పుడు ఇదే అంశం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు కారణమవుతోంది. రాజకీయంగా ఆమె ఎత్తుగడలేంటి, ముఖ్యమంత్రి ముచ్చట వెనక మతలబేంటి? తెలంగాణ రాజకీయాలపై మరోసారి తనదైన ముద్ర వేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యూహరచన చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి దాదాపు 6 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్న కవిత 3 నెలల క్రితం బెయిల్ పై రిలీజ్ అయ్యారు. అయితే అనారోగ్య కారణాలతో ఇన్నాళ్లు ఇంట్లోనే రెస్ట్ తీసుకున్న కవిత ఇప్పుడు రాజకీయ రణరంగంలోకి దూకేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ ఎంపీగా ఒక రేంజ్ లో రాజకీయం నడిపిన కవిత మళ్లీ ఆ జోష్ను అందుకునేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి ప్రజాక్షేత్రంలో వచ్చిన కవిత ఇటీవలే వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు. వారికి జాగృతి తరపున అండగా ఉంటామని భరోసానిచ్చారు. విజయ్ కుమార్ గారు కడక్నాథ్ కోళ్లను పెంచుతూ 6 నెలల్లో 8 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తాజాగా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్నారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ ను కలిసిన కవిత బీసీలకు న్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రం ఇచ్చారు. ఇవాళ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. డెడికేటెడ్ కమిషన్ కులగణన చేపడితేనే దానికి కోర్టులలో నిలబడేటటువంటి చట్టబద్ధత ఉంటుంది. బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకించేటటువంటి వాళ్ళు రేపొద్దున కోర్టులకు పోతే ఈ అంశం నిలబడుతుందా అన్న విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలందరూ కూడా జవాబు ఇవ్వాల్సినటువంటి విషయాన్ని మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. అంశాల వారీగా ముందుకు వస్తున్న కవిత మరోసారి పొలిటికల్ గా యాక్టివ్ కాబోతున్నారని మాత్రం స్పష్టమవుతోంది. జాగృతి పరంగానే కాదు బీఆర్ఎస్ లోనూ ఆమె కీలకంగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో జరగబోయే దీక్షా దివాస్ కార్యక్రమంలోనూ ఆమె పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే ఆమె ఎంట్రీ ఎలా ఉంటుంది అనే విషయం పక్కన పెడితే కవితపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ గా ఆసక్తి రేపుతున్నాయి. ఆయన ఏమనుకుంటున్నట్టు నిన్న పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళందరూ అయినరానా ఆ లెక్కన ముందుగాల వాళ్ళ చెల్లెలు పోయింది. మరి ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు జైలు పోయి వచ్చింది. అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా. ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలా ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు జైలు పోయి వచ్చింది. ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు కొట్టేసింది. మొత్తానికి పొలిటికల్ గా కవిత రీఎంట్రీ తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. తెలంగాణ సీఎం చేసిన కమెంట్స్ తో అది మరో లెవెల్ కు వెళ్లిపోయింది. దీని నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి మరి.